అందరికీ హాయ్ అండి. మనం ఈరోజుసరికి సీటెట్ బేసిక్ క్లాస్ నేర్చుకుందాం. ముందు బేసిక్ క్లాస్ పోయే ముందు వెల్కమ్ టు ద పవన్ ఎడ్యుకేషన్స్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, క్లాస్ని లైక్ చేయండి, ఇంకొందరికి షేర్ చేయండి. సో కంపల్సరీ లాస్ట్ వరకు వాచ్ చేయండి. సీటెట్ నోటిఫికేషన్ వచ్చింది, అప్లై కూడా స్టార్ట్ అయిపోయింది. సో కంపల్సరీ డిసెంబర్ 16 నుంచి జనవరి 12 వరకు సీటెట్ ఎగ్జామ్స్ ఆన్లైన్ మోడ్లో జరుగుతున్నాయి. సో కంపల్సరీ ఈ 2 months పీరియడ్లో మీకు క్వశ్చన్ బేస్డ్ క్లాసెస్ చెప్తా. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ మనకు ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ వచ్చినాయి కదా, దాని ఆధారంగా మీకు క్వశ్చన్స్ చెప్తూ దానికి రిలేటెడ్ సబ్జెక్ట్ నేర్పుతా. సో కంపల్సరీ దానివల్ల ఏమవుతుందంటే మీకు క్వశ్చన్స్ ప్రాక్టీస్ అవుతాయి. సో కంపల్సరీ ఎటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లలో అడుగుతుండని తెలుస్తుంది, మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేసే జ్ఞానం పెరుగుతుంది. సో కంపల్సరీ తెలుగు మీడియం వారికి, ఇంగ్లీష్ మీడియం వారికి అందరికీ అర్థమయ్యే విధంగా మన క్లాసెస్ ఉంటాయి. సో కంపల్సరీ లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీరు ప్రతి క్లాస్లో 2-3 మార్క్స్ అయితే కంపల్సరీ గెయిన్ చేయగలరు. సో కంపల్సరీ లాస్ట్ దాకా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈరోజుసరికి సైకాలజీ గురించి నేర్చుకుందాం. సైకాలజీలో ఫస్ట్ బేసిక్ క్లాస్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ అండ్ ఆబ్జెక్టివ్స్. మనకు ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ అండ్ ఆబ్జెక్టివ్స్. మనకు ఫస్ట్ సైకాలజీ అంటే మనకు గుర్తు రావాలి. సైకాలజీ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఎవరిదంటే దీని పితామహుడు ఎవరని గుర్తుకొస్తుంది. ఫస్ట్ సైకాలజీ పితామహుడు W.H. వూంట్. గుర్తుంచుకోండి. ఫస్ట్ క్వశ్చన్, సైకాలజీ పితామహుడు ఎవరంటే W.H. వూంట్. ఇతను ఎక్కడ చదువుకున్నాడని క్వశ్చన్ కూడా అడగచ్చు. ఇప్పుడు అడగకపోవచ్చు, బట్ మన KVSలో అండ్ ఇంకా DSSB అండ్ ఇంకా సంథింగ్ క్వశ్చన్ అంటే వేరే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే దాంట్లో కంపల్సరీ టీచర్కి సంబంధించిన దాంట్లో ఇతని గురించి అడుగుతాడు. సైకాలజీ పితామహుడు ఎవరు అని అడుగుతారు. అండ్ ఇతను ఎక్కడ ఏ యూనివర్సిటీలో చదువుకున్నా అని అడుగుతాడు. ఏ యూనివర్సిటీ అంటే లిప్జింగ్ యూనివర్సిటీలో ఇతను చదువుకున్నాడు. గుర్తుంచుకోండి, లిప్జింగ్ యూనివర్సిటీ. దీనికి ఫస్ట్ ఇప్పుడైతే లిప్జింగ్ యూనివర్సిటీ అని అంటారు. దీనికి ఇంతకుముందు పూర్వం పేరేమని అడిగింది అనుకో కంపల్సరీ కార్ల్ మార్క్స్ యూనివర్సిటీ. గుర్తుంచుకోండి, కార్ల్ మార్క్స్ యూనివర్సిటీ. ఫస్ట్ సైకాలజీ అనే పదం తీసుకొచ్చింది ఎవరంటే అది వేరే, కానీ దీని పితామహుడు ఎవరంటే W.H. వూంట్. ఇతను ఎక్కడ చదువుకుంటా లిప్జింగ్ యూనివర్సిటీ యొక్క పాత పేరు ఏంటంటే కార్ల్ మార్క్స్ యూనివర్సిటీ. గుర్తుంచుకోండి. ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ మనకు కవర్ అయినాయి. సైకాలజీ అనే పదం ఎవరు తీసుకొచ్చారంటే రుడాల్ఫ్ గోకల్. గుర్తుంచుకోండి, రుడాల్ఫ్ గోకల్ అనే వ్యక్తి సైకాలజీ అనే పదాన్ని తీసుకొచ్చిండు. ఎప్పుడు 1590. గుర్తుంచుకోండి, 1590లో సైకాలజీ అనే పదం ఫస్ట్ ఎవరు తీసుకొచ్చారంటే రుడాల్ఫ్ గోకల్. దీని పితామహుడు ఎవరంటే W.H. వూంట్. అతను ఏ యూనివర్సిటీలో చదువుకుంటా అంటే లిప్జింగ్ యూనివర్సిటీ. దాని పూర్వం పేరు ఏమంటే కార్ల్ మార్క్స్ యూనివర్సిటీ. మినిమం దగ్గర ఒక 5 or 6 క్వశ్చన్స్ మనకి ఇక్కడ కవర్ అయిపోయినాయి. సో కంపల్సరీ ఫస్ట్ ఇవి గుర్తుంచుకోండి. బేసిక్ సైకాలజీ పితామహుడు ఎవరు? W.H. వూంట్ ఎక్కడ చదువుకున్నాడు అంటే లిప్జింగ్ యూనివర్సిటీ యొక్క పూర్వ పేరు ఏమంటే కార్ల్ మార్క్స్ యూనివర్సిటీ. అండ్ సైకాలజీ అనే పదాన్ని ఎవరు ఇన్వెంట్ చేసిందంటే రుడాల్ఫ్ గోకల్. ఏ ఇయర్లో? 1590 ఇయర్లో సైకాలజీ. ఇది ఫస్ట్ బేసిక్ క్లాస్. ఓకేనా. నెక్స్ట్ పాయింట్స్ ఏమంటే సైకాలజీ అంటే ఏంది? సైకాలజీ అంటే ఏం లేదు, స్టడీ ఆఫ్ బిహేవియర్. గుర్తుంచుకోండి, స్టడీ ఆఫ్ బిహేవియర్ అంటే మనిషి యొక్క ప్రవర్తనని అధ్యయనం చేయడాన్నే సైకాలజీ అంటారు. అదే సైకాలజీ. గుర్తుంచుకోండి, సైకాలజీ అంటే ఏం లేదు, మనిషి యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయడాన్ని సైకాలజీ అంటారు. స్టడీ ఆఫ్ బిహేవియర్. గుర్తుంచుకోండి, సైకాలజీ ఇది. సైకాలజీ ఎడ్యుకేషన్కి సంబంధం ఏంది? సైకాలజీ ఎడ్యుకేషన్లో మరి సైకాలజీని ఎందుకు ఇంక్లూడ్ చేసారు మనకు డౌట్ రావచ్చు. ఎందుకు ఇంక్లూడ్ చేసి ఉండాలా? సైకాలజీ ఉంది. సైకాలజీ ఎడ్యుకేషన్ని ఎందుకు ఇంక్లూడ్ చేశారు? మీకు కామెంట్ బాక్స్లో మాకు కామెంట్ చేయండి. ఎవరికన్నా ఎందుకు ఇంక్లూడ్ చేశారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను అయినా చెప్తా. సైకాలజీని ఎందుకు ఎడ్యుకేషన్లో ఇంక్లూడ్ చేశారంటే ఎడ్యుకేషన్ ఇవ్వడం ద్వారా పిల్లల ప్రవర్తన అనేది చేంజ్ అవుతుంది. సో కంపల్సరీ ఎడ్యుకేషన్లో సైకాలజీని ఎందుకు ఇంక్లూడ్ చేశారంటే ఎడ్యుకేషన్ ద్వారా పిల్లల యొక్క ప్రవర్తనని మనము మార్చవచ్చు. అందుకే సైకాలజీని ఎడ్యుకేషన్లో ఇంక్లూడ్ చేసారు. అర్థమైందా? అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఎడ్యుకేషన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అనే క్వశ్చన్ రావచ్చు. సో కంపల్సరీ దీనికి వచ్చేసరికి ఎడ్యుకేషన్ అనే పదం ఎడ్యుకేర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. గుర్తుంచుకోండి, ఎడ్యుకేషన్ అనే లాటిన్ పదం ఎడ్యుకేర్ ఇవన్నీ వస్తాయి. ఎడ్యుకేర్ అనే లాటిన్ పదం నుంచి ఎడ్యుకేషన్ అనే
పదాన్ని ఉద్భవించింది. ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుసేర్ అంటే ఏం లేదు, టు లీడ్ అంటే పిల్లలు ఒక సమస్యని లీడ్ చేసే శక్తి ఎడ్యుకేషన్ ఇస్తుంది, సైకాలజీ ఇస్తుంది అని అర్థం. అండ్ నెక్స్ట్ టు ట్రైన్, ఎడ్యుకేషన్ అంటే టు ట్రైన్ అంటే పిల్లలకు మనం ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వారి యొక్క ప్రవర్తన అనేది మంచి రూపంలో చేంజ్ అవుతుంది. సో కంపల్సరీ అందుకే సైకాలజీ ఎడ్యుకేషన్లో ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ కవర్ అవుతాయి గుర్తుంచుకోండి. ఫస్ట్ ఎడ్యుకేషన్ అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించిందని అడుగుతాడు. సో కంపల్సరీ ఎడ్యుకేషన్ అనే పదం లాటిన్ భాష పదం నుంచి ఉద్భవించింది. ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుసేర్, ఎడ్యుకేట్ ఇవన్నీ వస్తాయి. ఎడ్యుకేట్ అంటే టు లీడ్, టు ట్రైన్ అంటే పిల్లలకు ట్రైన్ చేసి వారి యొక్క ప్రవర్తనని మనం పూర్తిగా మార్చవచ్చు అని దాని అర్థం. ఎడ్యుకేషన్ సైకాలజీలో ఎందుకు ఇంక్లూడ్ చేశారంటే ఇవి మెయిన్ రీజన్స్. ఎడ్యుకేషన్ అనే పదం మీకు ఇక్కడ క్వశ్చన్ కవర్ అయిపోయింది. ఇక్కడ క్వశ్చన్ ఎడ్యుకేషన్లో ఎందుకు ఇంక్లూడ్ చేసింది అనేది మీకు అర్థమైపోయింది. ఇక్కడ దాదాపు ఒక 3 క్వశ్చన్స్ కవర్ అయినాయి. సో కంపల్సరీ ఇది ఎడ్యుకేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ అన్నట్టు అర్థమైందా. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి నేర్చుకుందాం. టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇందులోకి వెళ్ళి కంపల్సరీ 1 మార్క్ సైకాలజీలో డెఫినెట్గా దిగుతుంది. సో కంపల్సరీ ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి నేర్చుకుందాం. ఎడ్యుకేషన్, టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇది ఫస్ట్ ఇది మన బర్త్ నుంచి స్టార్ట్ అవుతుంది గుర్తుంచుకోండి. ఇది కూడా అడగచ్చు క్వశ్చన్. సో కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది పుట్టడంతోనే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది జీవితాంతం సాగే ప్రక్రియ గుర్తుంచుకోండి. అర్థమైందా? జీవితాంతం సాగే ప్రక్రియ, లైఫ్ లాంగ్ ప్రాసెస్ గుర్తుంచుకోండి. ఇక్కడ వచ్చేసరికి మన ఎడ్యుకేషన్లో ఫస్ట్ టీచర్ ఎవరని మనకు సైకాలజీలో అడగచ్చు. కంపల్సరీ గుర్తుంచుకోండి. మనకు ఫస్ట్ టీచర్ వచ్చేసరికి మదర్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్, ఇది అడగచ్చు. సో కంపల్సరీ ఫస్ట్ టీచర్ అని ఎవరైనా అడిగితే మదర్. అండ్ నెక్స్ట్ మదర్ అని ఆప్షన్లు ఇచ్చి వేరే ఫాదర్ అని ఇచ్చిండు అనుకో, అంటే మదర్ ఇవ్వకపోతే ఫాదర్ గుర్తుంచుకోండి. ఫస్ట్ మన టీచర్ మదర్, ఆప్షన్స్లో ఇవ్వకపోతే ఫాదర్, అండ్ ఫాదర్ కూడా ఇవ్వకపోతే ఫ్యామిలీ గుర్తుంచుకోండి. ఫ్యామిలీ ఇది గుర్తుంచుకోండి. ఎడ్యుకేషన్ ఇది పుట్టడంతోనే స్టార్ట్ అవుతుంది. ఇది జీవితాంతం సాగే ప్రక్రియ, లైఫ్ లాంగ్ ప్రాసెస్. మనకు పుట్టగానే మనకు నేర్పే ఎడ్యుకేషన్ ఇచ్చేది ఎవరంటే మదర్. ఆప్షన్స్లో మదర్ లేకపోతే ఫాదర్ లేకపోతే ఫ్యామిలీ, 3 ఉంటాయి. ఈ 3 ఇచ్చి కింద 1 ఆర్ 2 ఆర్ 3 అని కూడా ఇవ్వచ్చు. ఆల్ ఆఫ్ ద కరెక్ట్ అని ఇచ్చిండు అనుకో, అప్పుడు ఆల్ ఆఫ్ ద కరెక్ట్ పెట్టండి. అర్థమైందా? మనకు ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ కవర్ అయినాయి? మినిమం 3 క్వశ్చన్స్ కవర్ అయినాయి గుర్తుంచుకోండి. ఎడ్యుకేషన్ పుట్టడంతో స్టార్ట్ అయితే లైఫ్ లాంగ్ ప్రాసెస్, మదర్, ఫాదర్, ఫ్యామిలీ. కిందగిన మీకు ఆప్షన్స్లో ఆల్ ఆఫ్ ది అబో ఇస్తే ఆల్ ఆఫ్ ది అబో పెట్టేయండి. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ గురించి నేర్చుకుందాం. టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనకు ఇందులోకి వెళ్ళి క్వశ్చన్ అడుగుతాడు. సో కంపల్సరీ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనకు ఫస్ట్ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అండ్ నెక్స్ట్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అండ్ నెక్స్ట్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ గుర్తుంచుకోండి. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. ఇవి మనకు 3 టైప్స్ ఎడ్యుకేషన్స్ ఉంటాయి గుర్తుంచుకోండి. ఇన్ఫార్మల్, ఫార్మల్ ఎడ్యుకేషన్స్. ఇక్కడ మనకు వచ్చేసరికి ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అనగా ఇక్కడ పిల్లలకు స్టడీ అనేది ఉండదు. సో కంపల్సరీ ఇక్కడ ఫిక్స్డ్ కరికులం అనేది ఉండదు. సో కంపల్సరీ వాళ్ళకు ఏ సర్టిఫికేట్స్ అనేవి ఉండవు. సో కంపల్సరీ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకు స్కూల్స్ ఉండవు. వాళ్ళకు అంటే జీవితంలో జరిగే ప్రక్రియల ద్వారానే వాళ్ళు నేర్చుకుంటారు. ఇక్కడ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్స్లో గుర్తుంచుకోండి, వాళ్ళకు డైలీ లైఫ్లో జరిగే అనుభవాల ద్వారా వాళ్ళు విద్య నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో కంపల్సరీ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్స్లో మనకు వాళ్ళ డైలీ ఎక్స్పీరియన్స్ ద్వారా విద్య నేర్చుకుంటారు. అండ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనగా మనకి ఇప్పుడు కరెక్ట్ స్కూల్కి వెళ్ళడం, రెగ్యులర్ క్లాసెస్ కానీ సర్టిఫికేట్స్ కానీ ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నట్టు. రెగ్యులర్ క్లాసెస్ అండ్ నెక్స్ట్ సర్టిఫికేట్స్ ఇస్తారు. ఇక్కడ డిప్లొమా, డిగ్రీ ఇవన్నీ ఉంటాయి. సో కంపల్సరీ ఇన్ఫార్మల్ అంటే వాళ్ళకు ఫిక్స్డ్ టైం టేబుల్ ఉండేది, కరికులం ఉండేది. వాళ్ళ జీవితంలో జరిగే అనుభవాల ద్వారా వాళ్ళు విద్య నేర్చుకుంటారు. ఇక్కడ మాత్రం ఫిక్స్డ్ కరికులం కానీ టైం టేబుల్ కానీ అండ్ నెక్స్ట్ వాళ్ళకు సర్టిఫికేట్స్ కానీ రెగ్యులర్ క్లాసెస్, డిప్లొమా, డిగ్రీ సర్టిఫికేట్స్ అన్ని ఫార్మల్ ఎడ్యుకేషన్స్లో వాళ్ళకి లభిస్తుంది. అండ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏం లేదు, మనం దూర విద్య నేర్చుకుంటాం కదా, ఓపెన్ డిగ్రీ కానీ అటువంటివి. ఇక్కడ సరికి రెగ్యులర్ క్లాసెస్ అనేటివి ఉండవు, కానీ సర్టిఫికేట్స్, డిప్లొమా ఇవన్నీ మాత్రం ఉంటాయి. సో కంపల్సరీ మన దేశంలో ఈ 3 టైప్స్ ఆఫ్ విద్యా విధానం ఉంది. ఒకటి ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అండ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అండ్ థర్డ్ వన్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. సో కంపల్సరీ గుర్తుంచుకోండి. మీకు ఇందులో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడంటే, ఇప్పుడు పిల్లడు డైలీ లైఫ్ ఎక్స్పీరియన్స్ ద్వారా విద్య నేర్చుకుంటుండు, అది ఏ ఎడ్యుకేషన్ కింద వస్తుందని మీకు ఇంగ్లీష్లో అడగచ్చు, అంటే సైకాలజీలో అడుగుతాడు. సో కంపల్సరీ గుర్తుంచుకోండి, అది
ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ కింద వస్తుంది. ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు. సో కంపల్సరీ మీరు దేన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఉంటాయి. సో కంపల్సరీ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ఒకటి, ఫార్మల్ ఎడ్యుకేషన్ ఒకటి, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఒకటి. అండ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్లో భాగంగానే ఎన్సీఎఫ్ గురించి కూడా క్వశ్చన్ కంపల్సరీ అడుగుతాడు. సో కంపల్సరీ మీరు ఖచ్చితంగా ఎన్సీఎఫ్ గురించి తెలుసుకోవాలా. ఖచ్చితంగా 1 మార్క్ ఉంటుంది. సో కంపల్సరీ ఎన్సీఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటారు. ఇది ఫస్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1975. ఫస్ట్ ఎన్సీఎఫ్ 1975. సెకండ్ ఎన్సీఎఫ్ వచ్చేసరికి 1988 గుర్తుంచుకోండి. సెకండ్ ఎన్సీఎఫ్ 1988. థర్డ్ ఎన్సీఎఫ్ వచ్చేసరికి 2000 గుర్తుంచుకోండి. ఫోర్త్ ఎన్సీఎఫ్ వచ్చేసరికి 2005. ఇప్పుడు మనం నేర్చుకునే విద్యా విధానం అంతా 2005 ఆధారంగానే మనం నేర్చుకుంటున్నాం. ఈ 2005 ఎన్సీఎఫ్ యొక్క థీమ్ ఏంటంటే భారం లేని విద్య, లెర్నింగ్ వితౌట్ బర్డెన్. గుర్తుంచుకోండి, భారం లేని విద్య. ఇది ఇంగ్లీష్లో లెర్నింగ్ వితౌట్ బర్డెన్, భారం లేని విద్య. ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరు చెప్తారో చూద్దాం. కంపల్సరీ భారం లేని విద్య అనేది, లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే ఈ పదాన్ని ఎవరు ఇచ్చారు అనేది మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. 2005 ఎన్సీఎఫ్ దీని ఆధారంగా మనం నేర్చుకుంటున్నాం. 2005 1975. అయితే ఈ 2005లో కొన్ని మెయిన్ అంటే కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చిండు. ఏమేమి ఇచ్చిండో మనం ఇప్పుడు నేర్చుకుందాం. కొన్ని దీని యొక్క ముఖ్య లక్షణాలు, ఈ యొక్క 2005 ముఖ్య లక్షణాలు ఏంది, దీని థీమ్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంది అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఎన్సీఎఫ్ 2005 యొక్క ముఖ్య థీమ్స్ ఏంది, అసలు పిల్లలకు ఏ విధంగా విద్య నేర్పితే వాళ్ళు ఎంత బాగా నేర్చుకుంటారు, వాళ్ళకి ఎటువంటి డెవలప్మెంట్ ఇస్తే వారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకున్న గోల్స్ని అచీవ్ చేయగలుగుతారు అనేటి 2005 యొక్క ముఖ్య లక్షణం. సో కంపల్సరీ ఎన్సీఎఫ్ 2000 యొక్క మెయిన్ ప్రిన్సిపల్స్ వచ్చేసరికి ఇది గుర్తుంచుకోండి. మీకు కంపల్సరీ ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్ తిప్పి అడిగినా కూడా ఈ క్వశ్చన్ గుర్తుంచుకుంటే మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫియర్డ్ అనేది గుర్తుంచుకోండి. ఫియర్డ్ గుర్తుంచుకోండి. 5 ప్రిన్సిపల్స్ మెయిన్ గుర్తుంచుకోండి. ఫియర్డ్ గుర్తుంచుకోండి. ఫియర్డ్. ఎఫ్ అంటే ఫ్లెక్సిబిలిటీ గుర్తుంచుకోండి. ఎఫ్ అంటే ఫ్లెక్సిబిలిటీ, అంటే విద్యా విధానంలో వాళ్ళకు పిల్లలకు ఫ్లెక్సిబిలిటీగా, అంటే వాళ్ళు ఏ విధంగా నేర్చుకుంటారో వాళ్ళకు అదే విధంగా మాత్రమే నేర్పియాలనేది ఫస్ట్ ప్రిన్సిపల్. గుర్తుంచుకోండి. ఫ్లెక్సిబిలిటీ అంటే పిల్లలకు చాలా అంటే వాళ్ళకు ఈజీ వేలో నేర్పించే విధానంలో ఫ్లెక్సిబిలిటీ ఉండాలనేది ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ నెక్స్ట్ ఎక్స్టర్నల్ డెవలప్మెంట్. ఈ అంటే ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ గుర్తుంచుకోండి. ఈ అంటే ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ అంటే పిల్లలకు ఒక విద్యనే కాకుండా వారిలో ఏవేవి స్కిల్స్ దాగున్నాయో వాటిని బయటకు తీసి వాటిని డెవలప్ చేసి అండ్ ఆటల్లో కానీ బయటకున్న నాలెడ్జ్ కానీ సంథింగ్ ఏదన్నా ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ చేయాలనేది సెకండ్ ప్రిన్సిపల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ నెక్స్ట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్. థర్డ్ వన్ వచ్చేసరికి ఆల్రౌండ్ డెవలప్మెంట్. గుర్తుంచుకోండి. ఆల్రౌండ్ అంటే పిల్లలకు సర్వతోముఖాభివృద్ధి డెవలప్ చేయడం అనేది మూడవ ప్రిన్సిపల్ యొక్క ముఖ్య ఉద్దేశం. గుర్తుంచుకోండి. థర్డ్ వన్ వచ్చేసరికి ఆల్రౌండ్ డెవలప్మెంట్. గుర్తుంచుకోండి. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే పిల్లలకు అన్ని రకాలుగా డెవలప్ చేయాలనేది మూడవ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిమూవ్ రోట్ లెర్నింగ్. అంటే రిమూవ్ రోట్ లెర్నింగ్ అంటే పిల్లలకు బట్టి విధానం అనేది పూర్తిగా మాన్పియాలనేది ఈ ఫోర్త్ ప్రిన్సిపల్ యొక్క ముఖ్య లక్షణం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డి అంటే డెవలప్ ద డెమోక్రటిక్ వాల్యూస్. గుర్తుంచుకోండి. డి అంటే డెవలప్ ద డెమోక్రటిక్ వాల్యూస్ అంటే పిల్లలకు డెమోక్రటికల్ వాల్యూస్ పిల్లల్లో పెంపొందించి వాళ్ళు ఒక ఫ్యూచర్ వచ్చిన తర్వాత వాళ్ళకు నైతికంగా ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు అనేటి వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి పిల్లల్లో డెమోక్రటిక్ వాల్యూస్ అనేవి నేర్పాలనేది ఈ ముఖ్య ఉద్దేశాలు. ఇవి 5 గుర్తుంచుకోండి. ఎన్సీఎఫ్ యొక్క ముఖ్య ఉద్దేశాలు 5 ప్రిన్సిపల్స్. ఫియర్డ్ గుర్తుంచుకుంటే మీకు కంపల్సరీ ఎట్లా క్వశ్చన్ అడిగినా మీరు కంపల్సరీ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. ఫియర్డ్ అంటే ఫ్లెక్సిబిలిటీ, పిల్లల్లో విద్యా విధానంలో ఫ్లెక్సిబిలిటీ రావాలా, ఎక్స్టర్నల్ డెవలప్మెంట్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అండ్ రిమూవ్ రోట్ లెర్నింగ్, డెమోక్రటిక్ వాల్యూస్ ఇవన్నీ ఉండాలని చెప్పింది. అండ్ మనం ఇప్పుడు ఈ ఎన్సీఎఫ్ల గురించి ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నాం చూడండి. ఫస్ట్ ఎన్సీఎఫ్ 1975, 1988, 2000, 2005. మనకి ఇప్పుడున్న ఎన్సీఎఫ్ అయితే 2005. దాని థీమ్ వచ్చేసరికి భారం లేని విద్య. అది ఎవరు చెప్పారు అనేది మీరు నా కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ నెక్స్ట్ సరికి ఎన్సీఎఫ్ 2005 యొక్క ముఖ్య లక్షణాలు ఏమంటే ఫియర్డ్ వచ్చేసరికి ఫ్లెక్సిబిలిటీ అండ్ నెక్స్ట్ ఎక్స్టర్నల్ డెవలప్మెంట్, ఆల్రౌండ్ డెవలప్మెంట్, రిమోట్ రోట్ లెర్నింగ్, డెమోక్రటిక్ వాల్యూస్. ఇది ఈరోజు క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. మన క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొందరికి షేర్ చేయండి. ఎందుకంటే 60 డేస్లో ఎగ్జామ్ ఉంది కదా, చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే మన క్లాసెస్ అన్నీ క్వశ్చన్ బేస్డ్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.